అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ ఏవైతే కుట్రలు చేసి దుష్ప్రచారం చేసిందో దానిపైన మన హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు మా బీఆర్ఎస్ పార్టీకే కాకుండా తెలంగాణ ప్రజలకి మొత్తం తెలంగాణ రైతాంగానికి కూడా గొప్ప విజయం ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మా కేసీఆర్ గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అవ్వగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఆలోచించి పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ పూర్తి చేశారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా దుష్ప్రచారం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ని రైతాంగానికి అంటే నీళ్లు రైతాంగానికి అందకుండా అంటే కుట్రలు చేసే బీఆర్ఎస్ పార్టీ దీంట్లో 90,000 కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్లు అవినీతి జరిగిందని చెప్పి దుష్ప్రచారం చేస్తుంది. ఇదంతా కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇది కేవలం మా పార్టీపై అంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసమనే ఇవన్నీ కూడా చెప్తూ ప్రజలని డైవర్ట్ చేస్తూ ఇవన్నీ కూడా చెప్తున్నారు. దీనికి రిజల్ట్గానే నేను హైకోర్టు మా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పీసీ ఘోష్ ఏదైతే నివేదికలో వెల్లడించిందో అది తప్పు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము మా విజయంగా భావిస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజల కోసమని మా కేసీఆర్ గారు చేశారు. అదంతా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా మా విజయంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ.